భాగం ఏమిటంటే జడ్జెస్ అంటే నీ అభిప్రాయమేమో కానీ అనేది ఈరోజు మన టైటిల్. జడ్జెస్ అంటే న్యాయాధిపతులు. ఈరోజు మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం చేస్తున్నటువంటి కొన్ని తీర్పులు మనుషుల చేత విమర్శించబడేవిగా కనిపిస్తున్నాయి. జడ్జీలు కూడా మనుషులే అని ఆయా సందర్భాలలో వారు చేసే తీర్పులను బట్టి రుజువు చేయబడుతూ ఉంటుంది. కానీ సమాజం అంతటిలో కూడా న్యాయమూర్తులు అంటే అత్యున్నతమైన గౌరవాన్ని కలిగి ఉండాలి, కలిగి ఉంటున్నాము కూడా. న్యాయమూర్తులు అంటే మన దేశాన్ని పరిపాలన చేసేటువంటి అధికారులందరికంటే కూడా గొప్పవాళ్ళు. న్యాయమూర్తులకి అంటే జడ్జెస్కి ఎవరైనా సరే భయపడాల్సిందే. ఎవరు అన్యాయం చేసినా, ఎవరు అవినీతి కార్యక్రమాలకు పాల్పడినా, ఎవరు కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేసినా, లేక ఒక సామాన్యుని మొదలుకొని సామంతుని వరకు ఎవరు అతిక్రమము చేసినా, దుర్మార్గం చేసినా, తప్పు చేసినా, అన్యాయం చేసినా, అక్రమము చేసినా వాళ్ళందరికీ తీర్పు తీర్చి శిక్షలు వేసేటువంటి వాళ్ళు జడ్జీలు, జస్టిస్. అట్టి న్యాయమూర్తుల విషయంలో వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని తీర్పులు మనుషుల చేత విమర్శించబడేటట్టుగా ఉంటున్నాయి. కొన్ని దైవికమైన జ్ఞానంతో, దైవ గ్రంథమైన బైబిల్ కోణంలో, దైవికమైన కోణంలో న్యాయాధిపతులను గూర్చి, న్యాయమూర్తులను గూర్చి ఏమి తెలియజేస్తూ ఉందో దానిని కొన్నిటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. చాలా అవసరమైనటువంటి విషయం కనుక ఒకసారి మనం గ్రంథాన్ని తెరిచి చదివితే కీర్తనల గ్రంథంలో 82వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 82వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతాం. దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. 6వ వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అన్నాడు. సందర్భం జాగ్రత్తగా గ్రహించగలిగితే దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ సందర్భాన్ని మీరు ఆలోచన చేస్తే ఇక్కడ దైవములు అంటే దేవుళ్ళు అని కాదు. ఈ సందర్భంలో దేవుని సమాజం, దేవుని ప్రజలు, మనుషులందరూ దేవుని మనుషులు. ఎథెన్స్ పట్టణంలో అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం చేశారంటే వారికి సువార్త ప్రకటించే క్రమంలో దేవుడు, మనుషులు, అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలోని 17వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదువుతున్నప్పుడు అక్కడ మనుషులందరూ దేవుని సంతానము అన్నట్టు మనం చదువుతాం. మనుషులందరూ దేవుని సంతానం. కులాలుగా, మతాలుగా విభజించుకున్నది మనుషులు. దేశాలుగా విడిపోయింది, విడగొట్టవలసిన అవసరతను తెచ్చుకుంది మనుషులే.
దేవుడు మనుషులకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి భూభాగానికి సరిహద్దులు వేసుకొని దాన్ని ప్రాంతాలకు విభజించుకొని సరైన విధానంలో ప్రజల్ని పరిపాలన చేయుట కొరకు ఏర్పాటు చేయబడ్డాయి విభాగాలు. అంతేగాని హద్దులుగా విడిపోయి ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని దోచుకొని చంపుకోవడానికి కాదు. పరిపాలన విధానము సరైన క్రమంలో జరగాలంటే, ఎందుకంటే ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక క్రమంగా ఉంటుంది, 10 మంది ఉంటే ఇంటి యజమాని మీద తల్లిదండ్రుల మీద ఎక్కువ భారం పడుతుంది పెంచడానికి, క్రమశిక్షణలో పెంచడానికి. అందుకని ఈవెన్ స్కూల్స్లో కూడా ఒక తరగతికి ఎంతమంది పిల్లలు ఉండాలో అంతమందే ఉండాలా. ఎక్కువ మంది ఉన్నారంటే వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ఇలాంటి నియమ నిబంధనలు ఎందుకంటే సరైన విధానాలు నడిపించబడటానికి. భూభాగాన్ని, భూమి ఒక్కటే అందరికీ, దాని ముక్కలుగా లేక భాగాలుగా విభజించుకొని హద్దులు వేసుకుంది దేనికోసం అంటే ఒక దేశం మీదకి ఒక దేశం అన్యాయంగా జరుబడే దేశాలను దోచుకొని చంపుకోవటానికి కాదు. ఇది చాలా విశాలమైనటువంటి దృక్పథం, అది మనుషులకు అర్థం కాదు. సో ఏది ఏమైనా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే మనుషులు దేవుని సంతానం. అది ఏ దేశం వాడైనా మనిషి అన్న ప్రతివాడు గ్రహించాలి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందుకని దేవుని ఎరిగిన వారైనా ఎరుగని వారైనా, అంటే క్రైస్తవులైన క్రైస్తవేతరులైన అన్యులైన ఇశ్రాయేలులైన మరి ఎవరైనా కావచ్చు, కానీ అందరి నోట్ల నుంచి పిలువబడేటువంటి మాట ఏమిటంటే దేవుడు అనేటువంటి పదమే వినబడుతుంది, కానీ దేవుళ్ళు అనే పదం ఎక్కడ వినబడదు. దేవుడు అనే పదం వినబడుతుందంటే ఆయన సింగిల్ దేవుడు, అందరి నోటి నుంచి వచ్చేది దేవుడు. కానీ దేవుడు అనే దానికి సరైనటువంటి అర్థం తెలియక మనుషులు రకరకాలుగా విడిపోయారు, మతాలను సృష్టించుకున్నారు, అది వేరే విషయం. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏమిటంటే దేవుని సమాజం, ప్రజలు దేవుని వారు కనుక దేవుని ప్రజలకు తీర్పు తీర్చేటువంటి వారిని దైవములతో పోల్చారు. ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తీర్పు తీర్చే అధికారము మనుషులకి ఇచ్చున్నాడు దేవుడు. అలాంటి అవకాశాన్ని, అలాంటి అధికారాన్ని పొందినటువంటి వాళ్ళు దేవుని ప్రతినిధులు. ఎవరు? దేవుని ప్రతినిధులు. తీర్పు తీర్చడం అంటే, జడ్జిమెంట్ ఇవ్వటం అని అంటే, న్యాయమూర్తులు అంటే ఎందుకు అందరూ భయపడాలి అంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు అని. ఎవరు ప్రతినిధులు అంటే దేవుడే తీర్పు తీరిస్తే ఎలా ఉంటుందో అలా ఆ స్థానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. జస్టిస్ అంటే చాలా గొప్ప పదవి. ఒక దేశంలో జడ్జి ఉన్నాడంటే ఆ దేశ ప్రజలందరూ, ఆ దేశ ప్రజల నాయకులందరూ కూడా ఆ తీర్పుకి భయపడాలి, ఆ తీర్పుకి లోబడాలి, వారిని గౌరవించాలి, సన్మానించాలి. అయితే ప్రతి న్యాయమూర్తి గ్రహించవలసింది ఏమిటంటే తాము దేవుని ప్రతినిధులము అని. మొదటిది. రెండవ విషయం ఏంటంటే వారు నీతి న్యాయములను బాగా ఎరిగిన వారై ఉండాలి. అందుకని దేవుడు మనుషులు న్యాయాధిపతులుగా చూస్తున్నప్పుడు, నియమించినప్పుడు ముందుగా దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి ఇలా వ్రాయబడింది. దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని కొంత మీరు పరిశీలనగా చూస్తే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 24వ వచనములలో రాయబడింది. చూడండి, 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9:24లో దేవుడే మనుషులతో మాట్లాడుతున్న మాట. ఎవరైనా అతిశయించవలసి వస్తే దేన్ని బట్టి అతిశయించాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి
నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయించవలెను అన్నాడు. దేవునిని పరిశీలనగా తెలుసుకోవటం అంటే ఏమిటంటే, ఇక్కడ దేవుడు భూమి మీద కృప చూపించేవాడు, నీతి న్యాయములను బట్టి పరిపాలన చేసేవాడు. నీతి న్యాయములు అనే వాటిని బట్టి పరిపాలన చేసేటువంటి వాడు దేవుడు, మర్చిపోకూడదు. కనుక దేవుని యొక్క ప్రతినిధులకి తెలియవలసింది ఏమిటంటే, నీతి న్యాయం అనేది తెలియాలా. ఎవరి నీతి న్యాయాలు? దేవుని యొక్క నీతి న్యాయాలు తెలియాలా. అందుకనే దేవునికి ప్రతినిధులు, దేవునికి మనుషులకు మధ్య, మనుషులకు దేవుని ప్రతినిధులు న్యాయాధిపతులు, న్యాయమూర్తులు, జస్టిస్ అంటే. అందుకని వారు గ్రహించవలసిందంతా కూడా దేని మీద తీర్పు తీర్చవలసిన వారై ఉంటారంటే, దేవుని యొక్క న్యాయమైన తీర్పుల్ని, దేవుని యొక్క నీతి న్యాయాలను ఎరిగిన వారై తీర్పు తీర్చవలసి ఉంటుంది. చాలాసార్లు మనం చదువుకుంటాం, మన రాజ్యాంగం, మన దేశ రాజ్యాంగం అనేక రాజ్యాంగాలు చదివిన అనుభవజ్ఞుల చేత సమకూర్చబడింది. ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ 99% రాజ్యాంగాలు బైబిల్లో ఉన్నటువంటి దేవుని చట్టాలని కాపీ చేసినవే. కాదనగలిగిన వారు ఎవరు లేరు. దీన్ని ప్రపంచ చరిత్రలో అందరూ తెలుసుకోవలసిన సత్యం అదే. కనుకనే దేవుడు న్యాయాధిపతులుగా మనుషులు నియమించినప్పుడు వాళ్ళు ఎలా తీర్పు, దేవుని యొక్క సింహాసనానికి ఆధారం ఏంటి అని అంటే, ముందు దేవుడు న్యాయాధిపతి, న్యాయమూర్తి, భూమి మీద కృప చూపించేవాడు ఆయనే, నీతి న్యాయములను బట్టి తీర్పు జరిగించేవాడు ఆయనే, అదే దేవుడు. అందుకని ఆయన సింహాసనాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఇలా వ్రాయబడింది. ఒకసారి చూడండి, 89వ కీర్తన 14వ వచనంలో, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేస్తున్న రాజుకు ప్రవక్తగా ఉన్నటువంటి ఒక ఆయన ఏతాను. ఇది దైవ ధ్యానం. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే 14వ వచనంలో, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు అన్నాడు. దేవునికి మనుషులకి మధ్య ఉన్నటువంటి విధానము గ్రహించడం కొరకు గ్రంథం, దేవుని గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, దేవుని యొక్క సింహాసనానికి ఆధారములు ఏవి? నీతి న్యాయములు. న్యాయస్థానములు నీతి న్యాయములను బట్టి తీర్పు తీర్చాలా. భూమి మీద ఎవరైనా సరే, విచిత్రం ఏంటంటే, ఇప్పుడు దేశానికి జిల్లా కోర్టు ఉంటుంది, రాష్ట్రానికి అంతటికి సంబంధించినటువంటి హైకోర్టు ఒకటి ఉంటుంది, ఆ తర్వాత దేశానికి అంతటికి సంబంధించిన సుప్రీంకోర్టు ఒకటి ఉంటుంది. కానీ పూర్వము నుంచి జరిగింది ఏమిటంటే, ఒక్కొక్క ప్రాంతానికి, మీరు ఇశ్రాయేల్ చరిత్రలో ఒక క్రమాన్ని పెట్టాడు. 50 మందికి ఒక అధికారి, 50 మందికి ఒక అధికారి. ఇలాగా ప్రాంతాలను బట్టి, ప్రజలను బట్టి వారిని నడిపించటానికి అనువుగా ఉండేదాని కోసం ప్రజల్ని ఒక విభాగాలుగా విభజించి పరిపాలన చేస్తారు. అందుకని దేవుని యొక్క ప్రజల మీద న్యాయాధిపతులను నియమించాడు. వాళ్ళందరూ ఎరగవలసినటువంటి, పూర్వం నుంచి కూడా కనబడుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఎవరు పరిపాలన చేసినా, కొన్ని ఈ దినాల్లో కూడా గ్రామ పెద్దలు ఉంటారు, వాళ్ళ ముందు కూడా కొన్ని పంచాయతీలు వెళ్తుంటాయి. పంచాయతీ చేయటం అంటే అర్థం ఏంటి? పంచాయతీ వేశారంటారు కదా. పంచాయతీ వేశారంటే అర్థమేమి? 2 సమస్యలు తీసుకొచ్చి పెద్దల ముందు పెట్టారు అని. పెద్దలు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. ఇప్పుడు ఆ పెద్దలు చెప్పినట్టు ఆ గ్రామం అంతా నడవాలి. ఇదే మామూలుగా ముందు నుంచి ఉంది. నేను చిన్నప్పుడు న్యాయస్థానం, కోర్టు అనేటువంటిది పెద్దగా మా ఊర్లలో ఎవరికి తెలియదు. ఊర్లలో పెద్ద మనుషుల సమక్షంలో ఊరంతటికి పెద్ద మనుషులు అనే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు సమస్యలను బట్టి తీర్పు తీర్చేవాళ్ళు. ఇక వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి తీర్పు తీర్చేవాళ్ళు. కొంతమంది వాళ్ళను కూడా కొనేసి అన్యాయమైన తీర్పులు కూడా తీర్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనుషులే అంతే.
ఏది ఏమైనా గ్రామముకు పెద్దలు వాళ్ళు తీర్పు తీర్చేవాళ్ళు, మండలానికి పెద్దలు వాళ్ళు తీర్పు తీర్చేవాళ్ళు. ఇలాగ ఏ గ్రామానికి ఆ గ్రామానికి పెద్దలు వాళ్ళే న్యాయాధిపతులుగా ఉన్నా కూడా, అంటే చిన్న గ్రామంలో ఉన్న పెద్దల దగ్గర నుంచి దేశాన్ని, మన దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఉన్న అత్యున్నత న్యాయస్థానాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీర్పు తీర్చేటువంటి వాళ్ళు ఎరగవలసింది ఏమిటి అని అంటే, దేవుడు న్యాయాధిపతి, దేవుడు నీతి న్యాయాలను బట్టి తీర్పు తీర్చేవాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానములో ఏముంటుందని అంటే కృపాసత్యములు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? మళ్ళా చదువుదాం ఆ వాక్యాన్ని. 14వ వచనం, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తనులు. దేవుడు గొప్ప న్యాయాధిపతి, ఆయన సింహాసనానికి ఆధారము నీతి న్యాయములు. ఆయన సన్నిధానములో నివసించేటువంటి వాళ్ళు, ఆయన ఆధ్వర్యములు జీవించేటువంటి వాళ్ళు ఎవరై ఉంటారంటే కృపా సత్యములు అనుభవించేవారై ఉంటారు. దేవుని కృప, దేవుని యొక్క సత్యం. సత్యము జరగాలి, సత్యమే ప్రకటించబడాలి. ఎక్కడ? న్యాయస్థానములో. ఎక్కడ సింహాసనం ఉందో, ఎక్కడ అధికారం ఉందో, అక్కడ ఆ దేవుని సింహాసనం దగ్గర మనుషులు దేవుని కృపను, దేవుని సత్యాన్ని అనుభవిస్తారు. అదే సందర్భంలో దేవుడి నీతి న్యాయములను బట్టి తీర్పు తీరుస్తాడు. అది అక్కడ ఉన్నటువంటి సమాచారం. ఇలాంటి అధికారాన్ని దేవుని ప్రతినిధులుగా మనుషులు ఉండడం కొరకు దేవుడు మనుషుల్ని న్యాయాధిపతులుగా నియమించాడు. న్యాయాధిపతులుగా నియమించినప్పుడు వీరు గ్రహించవలసింది ఏమిటంటే, న్యాయాధిపతులు ఎవరైనా సరే, మీ ముందు కూడా పంచాయతీలు వస్తాయి అప్పుడప్పుడు. భార్యాభర్తలు గొడవ వేసుకున్నప్పుడు, మరి భార్యాభర్తలు గొడవలు వేసుకున్నప్పుడు భార్యను వదిలిపెట్టినోడు తీర్పు చేయొచ్చు అంటారా? ఇప్పుడు భార్యను అన్యాయంగా వదిలేసినోడు భార్యాభర్తల గురించి తీర్పు చెప్పగలడా? చెప్పలేడు కదా. అన్యాయస్తుడు న్యాయమును గురించి మాట్లాడగలడా? మాట్లాడలేడు కదా. అందుకని దానికి సరైనటువంటి అర్హత కలిగినటువంటి వారుగా ముందు ఉండాలి. అందుకనే ఏ సమస్యను గూర్చైనా ఎవరైనా మాట్లాడవలసి వస్తే ముందు తాము ఏమై ఉన్నారో ముందు తెలుసుకోవాలా. దీన్ని చెప్పటానికి నేను అర్హుడినేనా కాదా అని. ప్రతి ఇంట్లో సమస్యలు ముందు పాపం పెద్దలైనటువంటి వారి సముఖానికి తీసుకెళ్తుంటారు. ఆ తర్వాత ఇక్కడ కూడా పెద్దల యొక్క ఆధ్వర్యంలో సమస్య పరిష్కరించబడకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా కూడా పరిష్కారం జరగకపోతే న్యాయస్థానానికి వెళ్తారు. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనము దేవుని యొక్క న్యాయ సింహాసనాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. దేవుని ప్రతినిధులు కాబట్టి దేవుని న్యాయ విధులను ఎరిగి ఉండాలి. అది ఇక్కడ ఆయా దేశాలు రాసుకున్న రాజ్యాంగాలను బట్టి రాజ్యాంగాలు కూడా దైవ జ్ఞానముతో సమకూర్చబడినవుగా మనం గ్రహించాలి. అప్పుడు రాజ్యాంగమును అనుసరించి, అంటే వ్రాయబడినటువంటి అక్షరార్థమైనటువంటి విధానం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే కాదు, దేవుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడంటే, అందుకనే బైబిల్లో కంటి చూపును బట్టి తీర్పు తీర్చకూడదు, వినేదాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే వినిపించేవాడు పలు రకాలుగా వాడిది న్యాయమని వినిపించడానికి ట్రై చేస్తుంటాడు. అన్యాయస్తుడు కూడా తాను న్యాయవంతుడిగా, అన్యాయస్తులు కూడా తెగించి ఇప్పుడు న్యాయస్థానాలకు ఎందుకు వెళ్తారంటే, తీర్పు తీర్చేవాడు కూడా మనిషే కాబట్టి, వాళ్ళేమో మా రహస్యాలు చూసిన వారు కాదు కాబట్టి, మా రహస్యాలు వారు ఎరగరు కాబట్టి, వాళ్ళు నమ్మదగిన విధానంలో వాదించగలిగినటువంటి న్యాయవాదులు ఎవరున్నారో, లాయర్స్ ఎవరున్నారో వాళ్ళని పెట్టుకొని మేము గెలవచ్చు అనేటువంటి ధైర్యంతో వెళ్తారు. వాస్తవానికి అన్యాయస్తుడు న్యాయస్థానానికి వెళ్ళటానికి భయపడాలి కదా, భయపడాలి. కానీ భయపడట్లేదంటే అర్థమేమి? అన్యాయస్తుడు కూడా
నేను న్యాయవంతుణ్ణి అని నిరూపించుకోగలిగిన ఏదో ఒక అవకాశం కొరకు వాళ్ళు నమ్మకాన్ని కలిగి ఉన్నారు. వాస్తవానికి అన్యాయస్తుడు, అక్రమకారుడు న్యాయసింహాసనం లేక న్యాయస్థానానికి వెళ్ళటానికి పూర్తిగా భయపడాలి. అందుకని తీర్పు తీర్చేటువంటి మనుషులలో కూడా దేవుడు పెట్టింది ఏమిటంటే, ప్రతివారి హృదయంలో దేవుడు న్యాయం అనే దానిని పెట్టాడు. మనస్సాక్షి మీద దేవుడు ఏం చేశాడు? చక్కగా న్యాయమేదో అన్యాయమేదో రాశాడు. చాలాసార్లు చెప్పాను మీకు, ఇది తప్పు అని ఒకడు చెప్పగలుగుతున్నాడంటే దేన్ని బట్టి చెప్తున్నాడు? తప్పు కానిది లోపల ఉంది కనుక. అవునా కదా? ఇది అబద్ధం అని చెప్పగలుగుతున్నాడు అంటే సత్యం లోపల ఉంది కాబట్టి. ఇది మోసం అని చెబుతున్నాడు అని అంటే కళ్ళ ముందు కనబడ్డప్పుడు మోసం కానిది సత్యం లోపల ఉందని. ఇది ద్వేషం అని చెప్తున్నాడంటే ప్రేమ లోపల ఉంది. కాబట్టి వాస్తవికత, దైవికమైనటువంటి స్వభావము మానవుని హృదయంలో దేవుడు పొందుపరిచాడు. దాన్ని ప్రజల మీద, ప్రజలకు తెలియచేయడం కొరకు దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇది చాలా అవసరం. కాబట్టి న్యాయమూర్తులైన వారి కొరకు, న్యాయాధిపతుల కొరకు దేవుడు ఏం చెప్పాడంటే, ముందు దేవుడు ఏంటో మీకు తెలియాలి అన్నాడు. ఓకేనా? కాబట్టి దేవుడు నీతి న్యాయములను బట్టి పరిపాలన చేసేవాడు, కృపాసత్యములు చూపించేవాడు. జడ్జిమెంట్ చేసేటువంటి న్యాయమూర్తులు మేలుకరమైన దాన్ని ఆలోచించాలి, న్యాయమైన దాన్ని కూడా ఆలోచించాలి. అది మీకు చెప్పాలనుకుంది. దేవుడు మేలుకరమైన దాన్ని చూస్తాడు. కృపాసత్యములు ఆయన సన్నిధాన వర్తనలు అంటే, కృప అనేది దయ, కనికరం, సమాజానికి మేలు చేసేటువంటిది. న్యాయం అనేటువంటిది తప్పు చేసిన వానికి శిక్ష వేసేది. కాబట్టి ఈ రెండిటిని చూపించగలిగిన వారే న్యాయమూర్తులు. కాబట్టి న్యాయం చేసేటువంటి వాళ్ళు లేక తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతులు ఎవరైనా సరే ఏం చేయవలసి ఉంటుందంటే, బైబిల్ గ్రంథాధారాన్ని బట్టి నేను చెబుతున్నది ఏమిటంటే, సమాజానికి మేలు చేసేవారై ఒకవైపు మేలు జరగాలి, అదే పరిస్థితుల్లో అన్యాయం, అక్రమం, తప్పు చేసిన వాడికి శిక్ష కూడా చెయ్యాలి. ఈ రెండు ఆధారం అయి ఉంటాయి. కేవలం జడ్జిమెంట్ చేయడం మాత్రమే కాదు. జడ్జిమెంట్ ఎవరైనా చేస్తారు, కానీ మేలు చేయడం అందరి వల్ల కాదు. మేలు చేసేటువంటి వ్యక్తికే తీర్పు తీర్చే అధికారం ఉంటుంది. తీర్పులు చేసుకుంటూ పోతే అది ఎంతవరకు, అందుకని ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ప్రయోజనకరమైందో చూసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి మేలు చేసేవాడు, దయ చూపించేవాడు, కనికరం చూపించేవాడై ఉండాలి న్యాయం చెప్పాలి అంటే. ఇది పూర్వం నుంచి దేవుడు న్యాయాధిపతులకు నియమించిన వారికి ముందు దేవుడు న్యాయాధిపతి అని, న్యాయమూర్తి అని, సుప్రీం అని ఆయన గూర్చి ప్రజలు, దేవుని ప్రతినిధులు ఎరిగిన వారై ప్రజలకు తీర్పు తీర్చాలి అని దేవుడు తెలియజేశాడు. దేవుడు నీతి అంటే, దేవుడు ఎల్లప్పుడూ పరిశుద్ధమైనది, న్యాయమైనది, సత్యమైనది, మేలుకరమైన దాన్ని బట్టి ఆలోచిస్తాడు. తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. నా, మన అనేటువంటి తేడా ఉండదు. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, సామాన్యుడనో, ధనవంతుడనో, బేదవాడనో, ఇలాంటి వ్యత్యాసం, స్త్రీ అనో పురుషుడనో వ్యత్యాసం ఉండదు. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు కావాలి. దేవుని రాజ్యాంగాన్ని ప్రజలకు ఇచ్చేటప్పుడు అలాగే చెప్పాడు. ఓకే, ఎలా చెప్పాడో జాగ్రత్తగా చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. దేవుడు నియమించిన దేవుని ప్రతినిధులైనటువంటి న్యాయాధిపతుల కోరికలు వ్రాయబడింది. చదువుదాం. మోషే గారు చనిపోయారు. ఆయన తర్వాత ప్రజలకు న్యాయాధిపతిగాను, మంచి నాయకుడుగాను యెహోషువ, జాషువా అనేటువంటి ఆయన్ని దేవుడు నియమించాడు. అతనికి ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నటువంటి సమాచారము గురించి చదువుదాం. కొంచెం ఇంకా చక్కగా అర్థం చేసుకోవడం కొరకు ఎంత చక్కటి విషయాలు చెప్పాడో చూడండి. 13వ వచనం నుంచి, జ్ఞాన వివేకములు కలిగి
ఈ విషయాన్ని యెహోషువకు కూడా దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తాడు. ఈ సమాచారం మోషే గారికి దేవుడు తెలియజేస్తున్న సమాచారం. చూడండి, జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రముల్లో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకోండి, వారిని మీ మీద నియమించదునని మీతో చెప్పగా నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరం ఇచ్చాడు. మోషే గారు మాట్లాడుతున్నారు ప్రజలతో. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములను ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములోనంటే గొడవలను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికి వాని మీద ఉన్న పరదేశికుని వాని యొక్క ఉన్న పరదేశికుని న్యాయమును బట్టి తీర్పు తీర్చవలెనో. దేన్ని బట్టి తీర్పు తీర్చాలి? ఇందులో పరదేశాన్ని తేడా ఉండకూడదు, పనోడని తేడా ఉండకూడదు, స్త్రీ అని తేడా ఉండకూడదు, పురుషులని తేడా ఉండకూడదు. అందుకని చాలా క్లియర్గా చెప్పాడు, న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవలెనో. వీడు చదువులేనాడు, వీడి వాదనంటే నేను వినేది అని న్యాయాధిపతి మాట్లాడకూడదు. వీడు బీదోడు, వీడి మాట నేనేంది వినేది అని మాట్లాడకూడదు. అలాగని ధనవంతుడు వీడు కొవ్వెక్కిడి ఏదో మాట్లాడుతుంటాలే కాబట్టి వీడిని దోషిగా తీర్చాలి అని కూడా ఆలోచించకూడదు. ఎవరైనా కావచ్చు, ఇక్కడ న్యాయమే ఇంపార్టెంట్. రైట్. తర్వాత చూడండి, తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని ముఖం చూసి భయపడొద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా ఎద్దుకు తీసుకొని రావాలని నేను దాన్ని విచారించేదని వారికి ఆజ్ఞాపించుతున్నాను. కాబట్టి తీర్పు తీర్చేటువంటి క్రమంలో ఏం చెప్పాడంటే పక్షపాతం లేకుండా తీర్పు చేయాలి అనేది. పక్షపాతం ఉండకూడదు. కానీ ఈరోజు ఈ 2-3 నెలలుగా పక్షపాతముతో కూడిన తీర్పులు చేసినట్టు కనబడుతుంది. అవునా? పక్షపాతం తీర్పులు. ఏంటి పక్షపాతం? ఎక్కువ మంది ఎస్సీలు, తక్కువ కులస్తులు క్రైస్తవ్యంలోనికి పోయారు అని, క్రైస్తవ్యంలోనికి వెళ్తే వాళ్ళ యొక్క ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయబడుతుంది అని జడ్జిమెంట్ చేశారు. అది ఎవరి కొరకు, దేనికి సంబంధించింది? అందులో క్రైస్తవ్యంలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా రకాల కులాల వాళ్ళు ఉన్నారు. మరి అవి కూడా తీసేస్తారా? అది లేదు. ఇంకా చెప్పాలి అని అంటే, మరి కులం రహితమైనది క్రైస్తవ్యం అన్నప్పుడు దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి కదా. ఎందుకంటే క్రైస్తవ్యంలో కులం లేని మాట నిజం. మరి దానిని ప్రామాణికంగా మన న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ తీసుకుంటున్నారా? దాన్ని ఒకవేళ ప్రామాణికంగా బైబిల్లో ఉన్న విషయాన్ని తీసుకోగలిగితే, కులం లేదు అనేటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకోగలిగితే, ఆ కులం లేనటువంటి సర్టిఫికెట్ ఇమ్మని అధికారులకి చెప్పాలి. అంతే కదా? క్రైస్తవులకి ఏమి ఇవ్వాలి? కులం లేని సర్టిఫికెట్ ఇవ్వాలి. ఒకటి. రెండవది, ఒక కులము ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన విశ్వాసమును బట్టి ఒక మనుషునికి కులాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు. కులాన్ని మార్చే అధికారం, ఈ కులంలో నుంచి ఇంకో కులంకి మార్చే అధికారం రాజ్యాంగం ఇవ్వలేదు ఎవరికి. బీసీసీ కింద సర్టిఫికేట్లు ఇస్తారట. బీసీసీ కింద ఎలా ఇస్తావు? కులం లేదన్నప్పుడు మరి ఇంకో కులాన్ని ఎందుకు అంటగడతావు? కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం కనిపిస్తుంది మనకంటే, ఇది పక్షపాతం యొక్క తీర్పులో కనిపిస్తుంది. కేవలము తక్కువ అనగారినటువంటి సమాజము క్రైస్తవ్యంలోనికి పోతున్నందు చేత మాత్రమే వారిని ఆపడం కొరకు, అంటే క్రైస్తవ్యంలో పోకుండా ఆపడం కొరకు, లేదా వారు ప్రభుత్వం వలన వచ్చేటువంటి రాయితీల్ని
పోగొట్టుకోకుండా ఉండడం కొరకు వారిని ఒక విధంగా భయపెట్టి మళ్ళా అనగార్చడానికి మాత్రమే తీర్పు చేసినట్టు అనిపిస్తుంది. ఇది పక్షపాతంతో లేకుండా చేసిన తీర్పులో లేదు. అసలు తీర్పు అంటే ఏంటి? నీ ముందుకు 2 వ్యాజ్యాలు వచ్చినప్పుడు రెండింటిని విని తీర్పు చేయి. ఇవి చేయడానికే టైం సరిపోక వేల కోట్ల కొలదిగా ఫైళ్ళు ఉన్నాయి పెండింగ్లో. వాటిని పట్టించుకోకుండా అనవసరమైనటువంటి విషయాలని ప్రజల్లోకి చెప్పిస్తున్నారు. అర్థం కావట్లేదు అసలు సమాజానికి. లేవా? ఏ విషయాలు లేవా మాట్లాడుకోవడానికి, వాదించడానికి? కొట్లాడి బోలుడు ఫైళ్ళు కోట్ల కొలది గొట్లుగా పడున్నాయి. వాటిని పట్టించుకోకుండా ఎవరు తీసుకెళ్ళారు? దీన్ని ఎవరు తీసుకెళ్ళారు? ఇక్కడ దేశంలో ప్రజలందరూ ఎస్సీ రిజర్వేషన్లు వాడుకొని బ్రతికేస్తున్నారు. చదువుకున్నోడికి ఇచ్చావా, చదువు లేనోడికి కూడా ఇచ్చేసావా రిజర్వేషన్ కింద? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును బట్టి వాడికి ఏదో కొంత రిజర్వేషన్, కొంత పరిస్థితిని, తక్కువ మార్కులు వచ్చినా కూడా వానికి ఉద్యోగం ఇచ్చి వాడిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఒక అవకాశం కల్పించారు. అలాగని పూర్తిగా చదువులేనివాడా? ఒకవేళ మెరిట్స్, మంచి మార్కులు చదవటానికి వాడికి ఏది అవసరమో దాన్ని ఇవ్వండి. రిజర్వేషన్లే ఎత్తేసేయి, గొడవ లేదు. కానీ ఇక్కడ తీర్పు తీర్చేటువంటి న్యాయమూర్తులు జోక్యం చేసుకోవడం అనేది మహా అన్యాయం అన్నమాట. ఇది మహా అన్యాయం. అది వారికి అవసరం లేనటువంటి విషయం. దీని గురించి అంటే ఇక్కడ పక్షపాతంతో కూడిన తీర్పులు చేశారు. ఇక అంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం ఇంకో జడ్జిమెంట్ వచ్చింది. ఏమొచ్చింది? పెళ్ళైన వారు కూడా, భార్య కావచ్చు భర్త కావచ్చు, వెనక ముందు ఏమి ఆలోచించకుండా తమకు నచ్చిన వారితో వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళా కాపురాలు చేసుకోవచ్చు అని పెట్టేశారు. ఇదేంటి? ఇంత అన్యాయమైనటువంటి తీర్పులు, ఇంత అన్యాయమైనటువంటి విషయాలని, స్టేట్మెంట్స్ని ప్రజలకు ఇవ్వడం అవసరం ఉందా? చేయవలసినవి చేయకుండా పనికిమాలినటువంటి విషయాలని ప్రజల్లోకి తీసుకొచ్చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి దేనికి? పెళ్ళైన వారు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో వెళ్ళిపోవచ్చట. అప్పుడు కాపురాలు ఏం కావాలి? ఆమె నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ఆమె భార్యను నమ్ముకొని బ్రతుకుతున్న భర్త జీవితం ఏమవ్వాలి? భర్తను నమ్ముకొని బ్రతుకుతున్న భార్య జీవితం ఏమవ్వాలి? వీళ్ళిద్దరి గర్భాల్లో పుట్టిన పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? ఇవన్నీ ఏం ఆలోచించలేదే. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏమొచ్చింది తెలుసా? నిన్న 26, 27 తారీఖు 26వ తారీఖున సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఏంటో తెలుసా మీకు? 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ ఆడపిల్లైనా సరే ఏం చేయొచ్చట? వారి ఇష్టపూర్వకంగా వేశ్యావృత్తులోకి వెళ్ళొచ్చట. అర్థమైందా మీకు? ఇది న్యాయస్థానాల నుంచి రావాల్సినటువంటి మాటలేనా ఇవి? 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ ఆడపిల్లైనా సరే వారికి ఇష్టమైతే, హృదయపూర్వకంగా ఇష్టపడితేనట, వాళ్ళు వేశ్యావృత్తులకు కూడా పోవచ్చంట. మన దేశానికి ఇప్పుడు ప్రజెంట్ తెలుసా ఎంత అన్యాయం? 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకి స్వేచ్ఛ ఇస్తే నెక్స్ట్ వారి ఆలోచన ఏంటి? వారి భవిష్యత్తు ఏంటి? అలాంటి స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడిన ఆడపిల్లని తర్వాత మగపిల్లవాడు అనేవాడు ఎవడన్నా పెళ్లి చేసుకోగలడా? పెళ్లి చేసుకొని పిల్లల్ని కుటుంబంగా బతకగలరా? అలాంటప్పుడు మరలా ఇప్పుడు వేశ్యగృహాల మీద రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నటువంటి, మసాజ్ సెంటర్లు జరుగుతున్నటువంటి వృత్తుల మీద మళ్ళీ పోలీసులు వెళ్ళి దాడి చేయటం, వాళ్ళు పట్టుకోవటం, లోపలేయటం, ఇంత నాన్సెన్స్ ఎందుకు? సో మొత్తానికి తీర్పులు ఎలా, న్యాయమూర్తులు ఎలా తయారైపోయారో దీన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు అన్నమాట. దేశాన్ని, కుటుంబ వ్యవస్థని మరియు పిల్లల యొక్క, యూత్ యొక్క భవిష్యత్తుని గాడి తప్పించే విధంగా ఉన్నాయి. ఇదంతా దేనికి సంకేతం? ఇదంతా నాశనానికి. అందుకని ఏది న్యాయమో, ఏది సత్యమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో,
ఏది సమాజానికి మేలు చేసేదో, ఏది సమాజానికి కీడు చేసేదో ఆలోచించకుండా ఇలాంటి తీర్పులు వచ్చింది అత్యున్నత న్యాయస్థానం నుంచి. వాస్తవానికి జస్టిస్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారము ఎవరికి ఉండదు. మరి వీటి వలన ప్రజలకు ఉపయోగమా? దీని గురించి ఎవరు మాట్లాడొద్దా? దీని గురించి ఎవరు చర్చించకూడదా? పరిస్థితులన్నీ కూడా చేతులు దాటిపోయాయి. మొత్తానికి ఒకటి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే, దేవుని నీతిని ఎరుగనటువంటి మనుషులు న్యాయమూర్తులైపోతే ఇలాంటివే వస్తాయి. అందుకనే మనుషులకి ఒక విధంగా చెప్పాలని మళ్ళీ చెబుతున్నా, న్యాయమూర్తులు అంటే దేవుని ప్రతినిధులు, దేవుని పక్షాన ప్రజలకి తీర్పు తీర్చేటువంటి వాళ్ళు. వారు మేలుకరమైన దానిని బట్టి తీర్పు తీర్చాలి, అన్యాయం అక్రమాలు కనబడుతున్నప్పుడు తీర్పు తీర్చాలి. ఇది దేవుడు చెప్పింది. కానీ అంత అన్యాయం అయిపోయిందో చూడండి వ్యవస్థ. స్వాతంత్రం, మనిషికి హక్కు ఎంత ఉండాలి, ఎంతవరకు ఉండాలంటే అంతవరకే ఉండాలి. పూర్తి స్వేచ్ఛనిస్తే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. రైట్. కాబట్టి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. ధనవంతుడిని బిదవాడనేటువంటిది ఏమాత్రం ఇది లేకుండా చేయాలి. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలనేది దేవుడు మనుషులకు తెలియజేసినటువంటి సమాచారం. 19వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ వచనంలో, 19వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 6వ వచనంలో రాయబడింది. ఒక్క నిమిషమా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో 6వ వచనం నుంచి రాయబడింది. 5 నుంచి చదువుదామా. మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులుగా పట్టణములన్నింటిలో న్యాయాధిపతులు నిర్ణయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఎవరి నియమాన్ని బట్టి తీర్పు తీర్చాలి? దేవుని నియమాన్ని బట్టి తీర్పు జరగాలి. అందుకనే దేవుని చిత్తాన్ని ఎరిగిన వారై దేవుని ప్రతినిధులుగా దేవుని పక్షాన మనుషులకు తీర్పు తీర్చాలి. మనుషులు స్వనీతితో తీర్పు తీర్చకూడదట, పక్షపాతంతో తీర్పు తీర్చకూడదట, మనుషుల మీద అభిమానంతో తీర్పు తీర్చకూడదట. ఇక్కడ తీర్పు తీర్చేది యెహోవా న్యాయ విధులను బట్టి, దేవుని నియమాన్ని బట్టియే మనుషులు తీర్పు తీర్చాలి. కానీ మనుషుల నియమాన్ని బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆ దేవుడు మీతో కూడా ఉండును గనక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి, యెహోవా భయము మీ మీద ఉండునుగాక. చూసారండి, తీర్పు తీర్చేటప్పుడు ఎవరుంటారట వారితో? జడ్జి తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళతో ఎవరుంటారట? దేవుడు ఉంటాడట బాబోయ్. అందుకనే న్యాయమూర్తికి మనం భయపడాలి. అందుకే న్యాయాధిపతులకి అందరూ లోబడాలి. ఎందుకు అనంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు. వారితో పాటు ఎవరు ఉంటారట? దేవుడు ఉంటాడు. కాబట్టి మీరు చేసే తీర్పులను ఎలా ఉండాలి?
భయంతో చేయాలి, భయంతో చేయాలి. అది ఎంత గొప్ప విషయమో చూడండి. కాబట్టి ఒక బాధ్యతగా తీర్పు తీర్చాలి. చిన్న వీధిలో ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గర నుంచి, పెద్ద మనిషి దగ్గర నుంచి, దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తుల వరకు దేవుని భయము నెరిగి చేయాలి. దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై తీర్పు చేయాలి. అందుకని ఎందుకు ఇంకా చెప్తున్నాడంటే, దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్యనో ఆయన తీర్పు తీరుస్తున్నాడంటే దేవుని ప్రతినిధులకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. న్యాయము చేసేటువంటి న్యాయమూర్తులను దేవుని ప్రతినిధులుగా బైబిల్ మాట్లాడింది. ఇదే సందర్భంలో ఆ దేవుని ప్రతినిధులైనటువంటి న్యాయమూర్తులకు కూడా దేవుడు ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన వెంటనే వీళ్ళు తప్పించుకునేది ఏమీ లేదు. మరలా దేవుని న్యాయమైన తీర్పు ముందు వీరు కూడా నిలబడవలసి ఉంటుంది. అందుకనే దేవుని భయం నెరిగి తీర్పు చేయాలి. కనుకనే అక్కడ చాలా స్పష్టంగా కీర్తనల గ్రంథంలో దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు అంటూ, మీరు దైవములని నేనే అంటిని అంటే మీరు సర్వోన్నతులైన దేవుని కుమారులని నేను అంటిని అంటున్నాడు ఆయన. న్యాయమూర్తుల్ని దేవునికి ప్రతినిధులు, దేవుని కుమారులు, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి దాంట్లో గొప్ప తీర్పులు చేసేటువంటి వాళ్ళని మాట్లాడుతూ, ఇప్పుడు వారిని కూడా యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు అనుకుంటున్నారు? మత్తయి యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువు వారు ఇలా చెప్పారు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువారు, ఆ కాలములో మేము ప్రజలకు మేము పెద్ద మనుషులుగా ప్రజలకు తీర్పులు తీర్చే వాళ్ళమని చెప్పుకుంటున్న ఆనాటి సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూనే దేవుని యొక్క న్యాయ విధులను యేసు ప్రభువారు ప్రజలకు చెబుతుంటే ఈయన్ని ప్రశ్నించారు, నువ్వెవరు, నీకేం అధికారం వీటిని గురించి మాట్లాడటానికి అని. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఏమంటున్నాడో చూడండి. మీరు దైవములనియు నేనంటినని మీ ధర్మశాస్త్రంలో ఆ కీర్తన 82వ కీర్తనలో రాయబడి ఉండలేదా? లేఖన నిరర్థకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకానికి పంపిన వానిని దేవదూషణ చేస్తున్నానంటారా అన్నాడు. అర్థమైందా? ఇక్కడ ఎవరు ఇప్పుడు న్యాయమూర్తులు చెప్పండి? ఒకప్పుడు చట్టాన్ని ఇచ్చి మీరు న్యాయమూర్తులు అని చెప్పినటువంటి ఆయన మనుషులు అన్యాయమైన తీర్పులు తీరుస్తూ పోతూ వ్యవస్థని నాశనం చేస్తున్న సందర్భాలలో ఇప్పుడు ఇక్కడ ఎవరినంటున్నాడు? ఇప్పుడు నిజమైన న్యాయాధిపతులని, ఎవరు దైవములు, ఎవరు దేవుని కుమారులు అంటున్నాడంటే ఎవరట? దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. అంటే దేవుని ప్రతినిధులు ఎవరు అంటే దేవుని న్యాయ విధులను ఎరిగిన వారు. ఇప్పుడు ఎవరు వస్తారో తెలుసా? ఎవరికి దేవుని న్యాయ విధి అనేటువంటిది, ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని చట్టం ఎవరెవరికి వచ్చునో వాళ్ళు అసలు సిసలైన న్యాయమూర్తులుగా న్యాయం చెప్పేవారుగా ఉంటారు. అందుకనే వ్యవస్థ యొక్క మేలు కొరకు ఆలోచించేటువంటి వాళ్ళు, వ్యవస్థ యొక్క మేలు గురించి ఆలోచించే వాళ్ళు, వ్యవస్థని ఏది తప్పు ఒప్పో తేల్చగలిగేటువంటి వాళ్ళు ఎవరంటే దైవ గ్రంథములోని దైవ నియమమును ఎరిగిన వారే. అర్థమైందా? దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వాళ్ళు దైవములు అంటే వాళ్ళే న్యాయాధిపతులు. ఇంకేమన్నాడు? వాళ్ళే దేవుని కుమారులు. ఎంత స్పష్టంగా చెప్పాడు. అందుకని దేవుని కుమారులు ఎవరు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులను బాప్తిసం పొందిన వారు. వీళ్ళు దేవుని కుమారులుగా ఎలా
బ్రతుకుతారు అని అంటే నీతి న్యాయములను అనుసరించి బ్రతుకుతారు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కాబట్టి దేవుని పిల్లలు దేవుని న్యాయ విధులు నేర్చుకోవటానికి దేవుని సన్నిధానమునికి వెళ్తారు. వారు వ్యక్తిగతంగానూ దేవుని న్యాయ విధిని ఎరిగి బ్రతుకుంటారు. వారి కళ్ళ ముందుకు ఏవైనా తీర్పులు తీర్చవలసిన పరిస్థితి వస్తే దేవుని న్యాయమైనటువంటి న్యాయ విధుల యొక్క వెలుగులోనే తీర్పులు చేస్తారు. అందుకనే దేవుని పిల్లల కొరకు చెప్పినటువంటి మాట ఏంటంటే, కొరింథీ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఏం రాయబడి ఉంటుందంటే, మీరు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా అంటాడు. ఎవరు? ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చగలిగే వాళ్ళు ఎవరు? తీర్పు తీర్చేది ఎవరు? న్యాయమూర్తులు కదా, జస్టిస్ కదా. కానీ అంత స్థితిని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దౌర్భాగ్యం ఏమిటంటే నీతి న్యాయం లేని జీవితాన్ని జీవించే వాళ్ళే క్రైస్తవులు అయిపోయారు. అందుకని అందరి చేత విమర్శించబడే దుస్థితికి వచ్చారు. అదే పౌలు గారు వాళ్ళకు కూడా చెప్పింది, మీరే లోకానికి తీర్పు తీర్చవలసి ఉంటే మీరు సామాన్యమైన మనుషుల చేత విమర్శించబడుతున్నారా? ఇదేం అన్యాయం అని అన్నాడు ఆయన. కాబట్టి జస్టిస్ అంటే దేవుని ప్రతినిధులు. వాళ్ళు దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై తీర్పు చేసేవారై ఉంటారు. వారు చేసేటువంటి తీర్పుల్లో ప్రజలకి కృపాసత్యములంటే దేవుని వలె ప్రజలకు మేలు చేసేవారై ఉంటారు, సత్యం పక్షాన ఉంటారు. రెండవది నీతి న్యాయమును బట్టి తీర్పులు తీరుస్తారు. మూడవది తీర్పు తీర్చేటువంటి వాళ్ళు బీదవాడని, ధనవంతుడని, తక్కువవాడని, ఎక్కువవాడని పక్షపాతం, పరదేశని, స్వతంత్రుడని పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తారు. నాలుగవది వాళ్ళు దేవుని ప్రతినిధులు కాబట్టి దేవుని న్యాయ విధిని కంప్లీట్గా ఎరిగిన వారై తీర్పు తీర్చేవారై ఉంటారు. కాబట్టి అంతటి జ్ఞానవంతులుగా తీర్పు తీర్చేవారై ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో పక్షపాతంతో కూడినటువంటి తీర్పులు లోకంలోకి వస్తున్నాయి అని అంటే బహుశా దేవుని న్యాయ విధులు, దేవుని తీర్పులు ఎరగనటువంటి వాళ్ళు అత్యున్నత స్థితికి చేరిపోయినట్టున్నారు. కాబట్టి వాళ్ళ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. అలాగని లోకాన్ని తప్పుదారిని తీసుకెళ్ళగలిగే అన్యాయమైన తీర్పులు చేసినటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడని కాదు, వీరికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే దేవుని ప్రతినిధులుగా ఉన్న న్యాయాధిపతులకు కూడా దేవుడు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఆయనకు పక్షపాతం ఉండదు. కాబట్టి ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులే కాదు, మీరు కూడా నీతి న్యాయములను అనుసరించి బ్రతకాలి. ఇంకా చెప్పాలి అని అంటే బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. ఏమిటంటే, ఎంత చక్కటి మాట అంటే, ఎవరో మిమ్మల్ని శిక్షిస్తారని, ఎవరో మిమ్మల్ని బెదిరిస్తున్నారనే భయంతో కాదు మీరు తప్పులు చేయకుండా బ్రతకాల్సింది. ఒకసారి చదువుదామా? పదమూడవ అధ్యాయము రోమపత్రిక 5వ వచనంలో రాయబడింది. చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, తర్వాత 5 చదువుదాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారాలన్నీ దేవుని వలనే నియమించబడి ఉన్నాయి. 5వ వచనంలో, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవసరం అన్నాడు. దేన్ని బట్టి లోబడాలి? అమ్మో మనకు తీర్పులు వస్తాయేమో, శిక్షలకు వెళ్ళిపోతామేమో, అన్యాయం చేయకూడదేమో, ఇట్ట కాదు. నీ మనస్సాక్షి మీద ఆల్రెడీ ఒక అద్భుతమైన న్యాయమును రాసిపెట్టేశాడు. కనుకనే మనస్సాక్షిని బట్టి మీరు అధికారానికి లోబడి ఉండండి. అంతేగాని ఆగ్రహ భయమును బట్టి కాదంటే వాళ్ళకు భయపడి కాదు,
అదే క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు ఎవరికో భయపడి నీతి న్యాయములను అనుసరించి బ్రతకడు. వాడి మనస్సాక్షిలో దేవుడు రాసిన ధర్మమును అనుసరించి అధికారానికి లోబడి దేవుని భయము నెరిగి భూమి మీద నీతి న్యాయములను అనుసరించి బ్రతుకుతాడు. అంత అద్భుతమైంది క్రైస్తవ్యం. దీనిని నిందించి పాపాన్ని మూటగట్టుకుంటుంది లోకం. క్రైస్తవ్యాన్ని కాదనుకొని అన్యాయమైపోతుంది లోకం. వారికి మనం సరిగా అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన అవసరత ఉంది అని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమమూర్తి, న్యాయమూర్తి, మీకు స్తోత్రాలు. మీరు నీతి న్యాయములను అనుసరించి తీర్పు తీర్చేటువంటి వాడు. నీ కృపను అనుగ్రహించి అందరినీ ఆదరించి మేలు చేసేటువంటి నమ్మకమైన దేవుడు. సమస్తమునకు మానవ జాతికి చాలినవాడు మీరు ఒక్కరే. కానీ మనుషులపై మనుషులకు మీరు అధికారం ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, తీర్పు తీర్చే అవకాశం ఇచ్చారు. ప్రజలను సరైన మార్గంలో నడిపించగలిగే ప్రతినిధులను మీరు ఏర్పాటు చేశారు. మీ వల్ల నియమించబడినవే అధికారాలన్నీ. ఆయన నీ అధికారమును గూర్చి, నీ న్యాయవిధిని గూర్చి లోకం ఎరిగి ప్రజలకు సరైన తీర్పులు తీర్చే జ్ఞానమున న్యాయమూర్తులకు అనుగ్రహించండి. ప్రజలు కూడా నీతి న్యాయములను అనుసరించి బ్రతుకుటకు సహాయం చేయండి. అందరూ నీ చిత్తాన్ని గ్రహించి నీ నామమునకు మహిమకరమైన జీవితాన్ని జీవించగలుగుటకు సహాయం చేయండి. మా కొరకై చేసిన సమస్తాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.